మంగోలియా డెజర్ట్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇది ఈస్ట్ ఏషియాలోని పెద్ద రేగిస్తాన్. అక్కడికి ఒక కంపెనీ వస్తుంది. వాళ్ళు అక్కడ నూనె ఉంటుంది అనుకుని తవ్వకాలు మొదలు పెడతారు. కానీ వాళ్ళకి ఇచ్చిన సమాచారం రాంగ్ అని వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. అక్కడ ఒక బిందె నూనె కూడా ఉండదు. ఇప్పుడు వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోవాలి. అయితే వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి అక్కడికి ఒక ప్లేన్ పంపుతారు. ఆ ప్లేన్ పైలట్ పేరు ఫ్రాంక్. అతనితో పాటు కో పైలట్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న మొత్తం సిబ్బంది సరుకులను ఎక్కించుకొని ప్లేన్లో బీజింగ్ వైపు వెళ్తారు. అందరూ ప్లేన్లో కూర్చుంటారు. ప్లేన్ బయలుదేరిపోతుంది. అయితే ఆ రేగిస్తాన్ మధ్యలో పెద్ద తుఫాన్ మొదలవుతుంది. అప్పుడు ఫ్రాంక్తో కో పైలట్ ఇప్పుడు మనం ఏం చేయాలని అడుగుతాడు. ఫ్రాంక్ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే మనం ఇక్కడే కూర్చొని ఫ్యూల్ కోసం ఎదురు చూడాలి. మళ్ళీ ఎగరడానికి సరిపడే ఫ్యూల్ లేదు. ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలియదు. సో మనం ముందుకే వెళ్దామంటాడు. దీంతో ఫ్రాంక్ తన ప్లేన్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్తాడు తుఫాన్ నుంచి బయటపడడానికి. కానీ వాళ్ళ ప్లేన్ బరువు ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు తుఫాన్లో ఇరుక్కుపోతారు. అదే సమయంలో వాళ్ళు రేడియో ద్వారా హెల్ప్ కోసం ట్రై చేస్తారు. కానీ ఒక్కరు కూడా కనెక్ట్ గారు. గాలుల వల్ల వాళ్ళ ఇంజిన్ కూడా పాడైపోతుంది. ఫ్రాంక్ ఏది ఏమైనా సరే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకుంటాడు. అంటే నేరుగా కిందకి దిగాల్సిందే అనుకుంటాడు. అయితే అది అంత ఈజీ కాదు కదా, ఎందుకంటే ముందు ఏముందో వీడికి కనిపించట్లేదు. అలా ప్లేన్ కిందకి దిగుతుంటే ఒక్కసారిగా ప్లేన్ వెనక భాగం ఒక పెద్ద రాయికి తగులుతుంది. అంతే, వెనక డోర్ తెరుచుకుంటుంది. వాళ్ళలో ఒకడు గాలికి ఎగిరిపోతాడు. కింద పడి అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత ప్లేన్ తుఫాన్లోకి చిక్కుపోయి నేల మీద కొంత దూరం జారుతూ వెళ్ళిపోతుంది. చివరికి ప్లేన్ ఒక చోట ఆగుతుంది. తర్వాత ప్లేన్లో మరో 2 ప్రాణాలు కూడా పోయినట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళు ప్లేన్ నుంచి బయటికి రాలేరు. ఎందుకంటే బయట ఇంకా తుఫాన్ వస్తూనే ఉంటుంది. తుఫాన్ తగ్గినా కూడా ప్లేన్ ఇసుక కింద పూడుకుపోయిందని వాళ్ళకి అర్థమైపోతుంది. అయితే కొద్దిసేపటికి ఆ గాలికి ఇసుకంతా వెళ్ళిపోయి ప్లేన్ బయటికి కనిపిస్తుంది. సో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. ఆహారం, నీళ్ళ కోసం స్టాక్ మొత్తం చెక్ చేస్తారు. సరిగ్గా ఒక నెలకు సరిపడా తినడానికి తిండి ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళలో ఒక వ్యక్తి నేను నడుచుకుంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతానంటాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే దాదాపు 200 మైళ్ళ దూరం ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు మంగోలియాలో కాదు, చైనాలో ఎక్కడో ఉంటారు. కానీ వాళ్ళకి వాళ్ళ అసలు లొకేషన్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. రేడియో కూడా పనిచేయటం లేదు. అక్కడున్న వ్యక్తి ఒకడు అంటాడు, నేను మెరదాన్ని పరిగెత్తాను, ట్రెక్కింగ్లో కూడా వెళ్ళాను, నేను బాగా అడవుల్లో కూడా తిరిగాను, నేను వెళ్తాను అంటాడు. అప్పుడు అందులోనే ఒకడు, ఇది జులై నెల, రేగిస్తాన్లో జులై అంటే సెగలు పొగలు కక్కే వేడి ఉంటుంది. ఒక గ్లాసు నీళ్ళు తాగితే అది మిమ్మల్ని పీల్చి పిప్పి చేసి బయటకు దోసేస్తుంది అంటాడు. వీడు వినకుండా అయితే నేను రాత్రిపూట బయలుదేరుతాను అంటాడు. వాళ్ళు వెంటనే నీకు దారి కనిపించాలి కదా, ఎందుకంటే ఇక్కడ కొండలన్నీ మ్యాగ్నెటిక్, నీ దగ్గర ఉన్నది ఏది కూడా పనిచేయదు అంటాడు. అంతేకాదు నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ అదే స్పాట్కి వస్తావు అంటాడు. దీంతో అతనికి ఇక్కడ నుంచి బయటకు పోయే పరిస్థితి లేదని అర్థమైపోతుంది. తర్వాత అదే రాత్రి అంతా ప్లేన్లో నిద్రపోతున్న టైంలో బయట మళ్ళీ తుఫాన్ వస్తుంది. అప్పుడే వాళ్ళలో డేవిడ్ అనే వ్యక్తి బయటికి టాయిలెట్కి వెళ్తాడు. తిరిగి వస్తున్నప్పుడు అతడి కాలు ఒక రాయికి తగిలి కింద పడిపోతాడు. అలా జారుకుంటూ వెళ్ళిపోతాడు. తుఫాన్లో చుట్టూ ఏమీ కనిపించదు. దారి మర్చిపోతాడు. అతను అరుస్తూ హెల్ప్ కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవరికి అతడి అరుపు వినిపించదు. తర్వాత ఉదయం అందరూ లేచిన తర్వాత డేవిడ్ కనిపించడు. వాళ్ళు చుట్టూ వెతికినా కూడా ఎక్కడా కనిపించడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అతను తుఫాన్లో పూడికిపోయి ఉంటాడు. టోపీ ఒక్కటే కనిపిస్తుంది. అంటే అతను చనిపోయి ఉంటాడు అనమాట. ఈ విషయంలో అందరికీ చాలా డిస్టర్బ్గా ఉంటుంది. అందుకే వాళ్ళల్లో ఉన్న లేడీ ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఇక్కడికి వచ్చి మనల్ని రక్షించే అవకాశం ఎంత శాతం ఉంది అంటుంది. అప్పుడు ఫ్రాంక్ 5% కూడా ఉండకపోవచ్చు అంటాడు. మనం ఈ రేగిస్తాన్ మధ్యలో ఉన్నాం. మన దగ్గర తినడానికి తిండి, తాగడానికి నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలానే నడవడానికి మొదలు పెట్టామంటే 2 రోజుల్లో అన్నీ అయిపోతాయి. అప్పుడు మనలో ఎవ్వరు కూడా బ్రతకరు. కానీ నేను దీనికి ఒప్పుకోను. అందుకే నేను ఇక్కడే ఉంటూ ఎదురు చూస్తాను అంటాడు. అంతలో బయట ఉన్న వాళ్ళలో చాలా మందికి ఆశలు మెల్లగా తగ్గిపోతాయి. వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి రారు అని అనిపిస్తుంది. అందుకే వాళ్ళలో ఇద్దరు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం నీళ్ళు కూడా తీసుకెళ్లాలనుకుంటారు. అప్పుడే ఫ్రాంక్ ఇక్కడ నుంచి నీళ్ళు ఎవరు కూడా తీసుకెళ్ళకూడదు అంటాడు. దీంతో వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. చివరికి తిట్లు, తోపులాట దాకా వెళ్ళిపోతుంది. సో దీంతో ఆ నీళ్లు కింద జారిపోతాయి. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు ఎలిట్. అతను వాళ్ళ దగ్గరకు వచ్చి నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనమందరం బ్రతికే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తాడు. అతను చాలా రోజులుగా ఆ ప్లేన్ని గమనిస్తూ ఉంటాడు. ఆ ప్లేన్లో ఉన్న భాగాలన్నిటితో మనం ఇంకొక ప్లేన్ తయారు చేయొచ్చు అంటాడు. ఫ్రాంక్ వెంటనే నీకు ప్లేన్ గురించి తెలుసా అని అడుగుతాడు. అందుకు ఎలిట్, నా మాటలు మీరు నమ్మకపోవచ్చు, కానీ నేను ప్లేన్ను డిజైన్ చేశాను అంటాడు. అసలు ఇక్కడ ఎలిట్ ఎవరో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఎందుకంటే అతను మంగోలియాలో ఆయిల్ కంపెనీ వాళ్ళతో పనిచేయలేదు. ఒకసారి అతను వాళ్ళతో వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా వాళ్ళతోనే ఉంటున్నాడు. ఎలిట్ గురించి విన్న తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం కూడా వస్తుంది. వాళ్ళంతా ఈ ప్లేన్ని తిరిగి సిద్ధం చేయాలని డిసైడ్ అయిపోతారు. కానీ ఫ్రాంక్ మాత్రం ఒప్పుకోడు. ఇది కుదరదు అని కొట్టిపాడేస్తాడు. తర్వాత 2 రోజుల తర్వాత ఒక వ్యక్తి పేరు జేమ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ గ్రూప్లో ఉన్న అమ్మాయి అతను వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంటుంది.
కానీ ఫ్రాంక్ ఆమెను ఆపుతాడు. నేను వెళ్తానంటూ వెతకడానికి బయలుదేరతాడు. అతను వెళ్ళి ఒక కొండ దగ్గరికి చేరతాడు. అక్కడే వాళ్ళ ప్లేన్ వెనక భాగం ఢీకొని ఉంటుంది. అక్కడ పడిపోయిన వ్యక్తి శవం ఇప్పటికీ అక్కడే ఉంటుంది. కానీ అతని శరీరంపై బట్టలుండవు. చుట్టూ తుపాకీ గుండ్లు, కవర్లు కనిపిస్తాయి. ఇదంతా చూసి ఫ్రాంక్ షాక్ అయిపోతాడు. అయితే సడన్గా అక్కడికి జేమ్స్ కూడా వస్తాడు. అతను మనకంటే ముందు ఇక్కడికి ఎవరో వచ్చారు. నేను ఒక వాచ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇది నేను ఒకసారి పోకర్ గేమ్లో ఓడిపోయి ఆ వ్యక్తికి ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆ శవానికి చేతిలో వాచ్ లేదంటాడు. సో ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. ఎడారిలో ఉన్న స్మగ్లర్లు ఆ శవం వద్ద వాచ్ తీసుకెళ్లారని అర్థం చేసుకుంటారు. అంతేకాదు ఆ గుండ్ల కవర్ చూస్తే వాళ్ళు ఆ శరీరాన్ని టార్గెట్గా పెట్టుకుని షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉంటుంది. ఫ్రాంక్ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటాడు. కానీ జేమ్స్ ఒప్పుకోడు. నువ్వెందుకు ప్లేన్ మళ్ళీ రిపేర్ చేయలేమనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు జేమ్స్ నిజం చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంకోసారి ట్రై చేద్దాం, అది పని చేస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు, నమ్ముతున్నారు కూడా. కానీ అదే నాకు భయం వేసింది. ఆ ఆశ మాయ చేస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ ఓడిపోతారని నాకు అనిపిస్తుంది. అందుకే నేను సాధ్యం కాదనుకుని వెనక్కి తగ్గాను అంటాడు. అందుకు జేమ్స్ చెప్తాడు, ఈ లోకంలో ప్రతి మనిషికి ప్రేమ కావాలి. ప్రేమ ఇవ్వలేకపోతే కనీసం ఆశ ఇవ్వాలి. ఆశ కూడా ఇవ్వలేకపోతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయనివ్వాలి అంటాడు. ఈ మాటలు విన్న తర్వాత ఫ్రాంక్ వాళ్ళతో కలిసి పని చేయడానికి ఒప్పుకుంటాడు. అసలు మనసులో నమ్మకం లేకపోయినా కూడా ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరు మళ్ళీ తమ గ్రూప్ దగ్గరికి చేరుకుంటారు. ఇప్పుడు అందరూ కలిసి ప్లేన్ రిపేర్ చేయడం మొదలు పెడతారు. పగలు కాకుండా రాత్రులు మాత్రమే పనిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ పగలు చాలా ఎక్కువగా వేడి ఉంటుంది. కానీ ఒకరోజు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు వాడే ఫ్యూల్ మీదకి వెల్డింగ్ చేసే సమయంలో ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అయితే అందులో ఎవరికి ప్రాణహాని ఏమి జరగదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఫ్యూల్ వృధా అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా ఒక్క బాక్స్ ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంటుంది. అదే వాళ్ళు అక్కడి నుంచి బయటపడటానికి వాడాల్సిందే. దీన్ని మాత్రం వృధా చేస్తే వాళ్ళు అక్కడే చావాల్సిందే. అందుకే ఇక రాత్రుళ్ళు పనిచేయడం వీలు కాదని చెప్పి పగలే పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎండ ఏ రేంజ్లో ఉంటుందంటే తల బయట పెడితే బద్దలైపోతుంది. కానీ వాళ్ళు మాత్రం ఆ వేడిని లెక్క చేయకుండా పనిలో పడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ప్లేన్ మొత్తాన్ని మళ్ళీ తయారు చేసుకుంటారు. అయితే ఒకే ఒక పని మిగిలి ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక ప్లేన్ రెక్కను కుదర్చాలి. ఇది చాలా హెవీగా ఉంటుంది. వాళ్ళ దగ్గర దాన్ని పైకి లేపే క్రేన్ లాంటిది ఏమీ ఉండదు. ఇది ఒకసారి కిందకి జారితే మళ్ళీ పైకి లేపలేరు. అందుకే చాలా జాగ్రత్తగా పైనుంచి కిందకి దింపడం మొదలు పెడతారు. అయితే ఒక చిన్న తప్పిదం జరుగుతుంది. దాన్ని పట్టుకుని ఉన్న గొలుసులు తెగిపోతాయి. అంతే, ఆ రెక్క ఫుల్ స్పీడ్తో కిందకి జారుతూ పోయి నేరుగా ప్లేన్కి తగులుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ప్లేన్లో ముందే వీళ్ళలో ఒకడు ఉంటాడు. వాడు ఆ వింగ్ని ఒక బోర్డుతో ఫిక్స్ చేయాలి. అయితే అదే టైంలో వాడు బయటకు వచ్చి ఫిక్స్ చేసేసాను అంటాడు. అసలు విషయం ఏమిటంటే ఆ రెక్క చైన్ తెగిన తర్వాత ప్లేన్ వైపు జారి వచ్చింది. ఆశ్చర్యకరంగా అది నెమ్మదిగా వచ్చి పాయింట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడికి వచ్చి తగులుతుంది. అలా ఆ రెక్క ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళ ప్లేన్ మొత్తం తయారైపోతుంది. ఇప్పుడు అందరికీ ఆశ చిగురిస్తుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా బయటపడగలం అనుకుంటారు. అందుకే డాన్స్ చేయడం, ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. అలాగే అక్కడ ఉన్న ఇసుక తీస్తూ ఒక ట్రాక్ సెట్ చేయడం కూడా మొదలు పెడతారు. ఎందుకంటే అక్కడ నుంచి ప్లేన్ ఎగరాలి కాబట్టి. కానీ ఇది అంత ఈజీ కాదు. ఒకరోజు అక్కడ ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. ఆకాశం నిండా మెరుపులు మెరుస్తూ ఉంటాయి. వాళ్ళ ప్లేన్ వింగ్లో పెట్రోల్ ఉంది కాబట్టి అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కానీ ఎలియట్ మాత్రం అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఏదైనా సరే తన ప్లేన్ని వదిలిపెట్టకూడదు అనుకుంటాడు. సరిగ్గా మెరుపు అతని మీద పడబోతున్న టైంకి ఫ్రాంక్ వచ్చి వాడిని పట్టుకుని దూకేస్తాడు. అందుకే ఎలియట్ ప్రాణాలతో బయటపడతాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఎలియట్కి ఏదైనా జరిగితే ఆ గ్రూప్లో ఎవ్వరూ ప్లేన్ వర్క్ పూర్తి చేయలేరు. తర్వాత వాళ్ళు ఆ ప్లేన్కి ఫినిక్స్ అని పేరు పెట్టుకుంటారు. ఫినిక్స్ అనేది ఈజిప్టియన్ మైథాలజీలో ఒక శక్తివంతమైన పక్షి. కానీ ఇక్కడ ఆ ఫినిక్స్కి అంటే ఆ ప్లేన్కి చాలా పని మిగిలి ఉంటుంది. అదే టైంలో వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు కొంచెంగా అయిపోతూ ఉంటాయి. ఒకరోజు రాత్రి ఇసుక గుట్ట మీద నుంచి చూస్తే చాలా దూరంలో కొంతమంది టెంట్లు వేసుకుని నిద్రపోతుంటారు. వాళ్ళు ఎవరో కాదు, స్మగ్లర్లు. వాళ్ళు వెపన్స్ సప్లై చేసే మాఫియా. వాళ్ళు ఆ డెజర్ట్ గుండా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తుపాకులు సప్లై చేసే స్మగ్లర్లు. సో అప్పుడే ఫ్రాంక్ వాళ్ళని అడిగి నీళ్లు తీసుకుందాం అంటాడు. కానీ ఎలియట్ అంగీకరించడు. అయినా కూడా ఫ్రాంక్ ఇంకొంతమంది వాళ్ళని అడగడానికి బయలుదేరతారు. ఫ్రాంక్ అతని ఫ్రెండ్ ఒక పెద్ద రాయి వెనక దాక్కుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి నుంచి వెళ్లకుండా వాళ్ళని టార్గెట్ చేయడానికి. వాళ్ళ దగ్గర ఒక గన్ను కూడా ఉంటుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి నీళ్ళ కోసం అడుగుతారు. కానీ ఇక్కడ స్మగ్లర్లో ఒకడు ఫ్రాంక్ వాళ్ళ మీద కాలుస్తాడు. వెంటనే ఫ్రాంక్ వాళ్ళ వెనక నుంచి కాల్చి అక్కడున్న స్మగ్లర్లందరినీ చంపేస్తాడు. కానీ ఒక
స్మగ్లర్ మాత్రం గాయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఫ్రాంక్ దగ్గర కాల్చే అవకాశం ఉన్నా కూడా కాల్చడు, ఎందుకంటే వాడు హంతకుడేమీ కాదు. అదే టైంలో జేమ్స్ అక్కడ చనిపోయిన ఒక స్మగ్లర్ చేతిలో ఉన్న వాచ్ చూస్తాడు. అదే వాచ్ వాళ్ళ ఫ్రెండ్కి ఉండేది. ఆ ఫ్రెండే ఎయిర్ క్రాష్లో చనిపోయింది. వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది, ఇదే గంగ్ ఇంతకు ముందే వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ని టార్గెట్ చేసుకుని చంపేసి వాచ్ తీసుకుని ఉంటాడు. అంటే వీళ్ళు చాలా మందిని మర్డర్ చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు గాయపడిన స్మగ్లర్ని తీసుకుని ప్లేన్ దగ్గరకు వస్తారు. కొందరు అంటారు వాడిని చంపేయాలి, వాళ్ళు మన వాళ్ళందరినీ చంపాడు అంటారు. కానీ ఫ్రాంక్ అంగీకరించడు. అందరూ వాదన చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఎలిట్ ఆ స్మగ్లర్ని కాల్చి చంపేస్తాడు. సో అప్పుడు ఫ్రాంక్ ఎలిట్ మధ్య గొడవ మొదలవుతుంది. ఎలిట్, నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వు పైలట్, నువ్వు ఫెయిల్ కావడం వల్లే మనం ఇక్కడ ఇరుక్కుపోయాం అని చాలా గట్టిగా మాట్లాడతాడు. ఎలిట్ ఫ్రాంక్ని బ్లేమ్ చేస్తాడు. నువ్వు పైలట్ కాదా, నీ వల్లే మనం ఇక్కడ ఇబ్బందులు పడిపోయాం, అంతేకాదు మన వాళ్ళలో ఒకడికి నీ వల్లే ప్రాణాలు పోయాయి, నేను చెప్పాను కదా వెళ్ళొద్దని, అయినా నువ్వెందుకు వెళ్ళావు అంటూ ఇలా చెప్పడంతో ఫ్రాంక్కి ఇంకా కోపం వచ్చేస్తుంది. అతను ఎలిట్ను ఒక పంచి కొడతాడు. దాంతో ఎలిట్ ఈగో హర్ట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి నేను ఈ ప్లేన్లో పని చేయను, నేను చేసిన పనికి సరిపోయింది, ఇక్కడ నేను ఒక్కడనే 10 మందిలో పనిచేశా, మీరందరూ కూడా హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అయిపోయారు అంటాడు. అప్పుడే కెళ్ళి అతని దగ్గరకు వచ్చి, నువ్వు లేకపోతే ప్లేన్ ఎప్పటికీ పూర్తి కాదు, మాకు నువ్వే కావాలి అని చెప్తుంది. ఎలిట్ మాత్రం అందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తేనే నేను మళ్ళీ పని చేస్తాను అంటాడు. అందుకే ఆఖరికి ఫ్రాంక్ కూడా అడగాల్సి వస్తుంది, నువ్వే ఇక్కడ బాస్లోగా ఉన్నావు, ప్లీజ్ ఆ పని పూర్తి చేయి అంటాడు. ఇలా చెప్పిన తర్వాత ఎలిట్ ఒప్పుకుంటాడు. సో ఇప్పుడు అందరూ కలిసి మళ్ళీ ప్లేన్ని ఫినిష్ చేయడంలో బిజీ అయిపోతారు. ఒకరోజు వీళ్ళు దూరంగా బైనాక్యులర్తో చూస్తారు. ఇంతకుముందు పారిపోయాడు కదా ఒక స్మగ్లరు, ఇప్పుడు వాడు తన గుంపుతో తిరిగి వచ్చేస్తాడు. కానీ వాళ్ళ దగ్గరికి రారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. నిజానికి స్మగ్లర్ దగ్గర ఉన్న ఆయుధాలే ఇప్పుడు వీళ్ళ చేతికి వచ్చాయి. కానీ ఇక్కడ స్మగ్లర్లు క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళ దగ్గర నీళ్లు, తినే పదార్థాలు తక్కువే ఉన్నాయి, కొన్ని రోజుల్లో వీళ్ళు ఖచ్చితంగా నీరసించిపోతారు. సో వాళ్ళు నీరసంగా ఉన్న టైంలో వాళ్ళ మీద దాడి చేసే ప్లాన్ చేస్తారు. వీళ్ళు మాత్రం ఇంకా డబుల్ స్పీడ్తో పనిచేయడం మొదలు పెడతారు. అలా చేయడం వల్ల ప్లేన్ తయారైపోతుంది. అప్పుడే ఫ్రాంక్కి ఒక మ్యాగజైన్ దొరుకుతుంది. అందులో బోలెడ్ అనే చిన్న చిన్న ప్లేన్ మోడల్స్ ఉంటాయి. అవే మోడల్స్ ఆధారంగా ఎలిట్ ఈ ప్లేన్ని డిజైన్ చేశాడు. ఇక్కడ అందరికీ ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఎలిట్ నిజానికి చిన్నపిల్లల ప్లేన్ మోడల్స్ని తయారు చేసేవాడు, కానీ ఇంత పెద్ద రియల్ ప్లేన్ మాత్రం ఎప్పుడు తను చేయలేదు. ఈ విషయం విని అందరికీ చాలా కోపం వస్తుంది, ఎక్కువగా అయాన్కి వస్తుంది. వాడు ఎలిట్ తల మీద గన్ను కూరి పెడతాడు. ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ బురుడి కొట్టించావు, ఈ ప్లేన్ ఎగరదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇంత పెద్ద ప్లేన్ని తయారు చేయలేదంటాడు. కానీ ఎలిట్ మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాడు, ఈ ప్లేన్ ఖచ్చితంగా ఎగురుతుంది, మేము చిన్న ప్లేన్లే చేసేవాళ్ళం, కానీ అవి రిమోట్ కంట్రోల్తో ఉండేవి, వాటికి బ్యాలెన్స్ ఎక్కువ అవసరం, అందుకే ఈ ప్లేన్ ఖచ్చితంగా ఎగురుతుంది అంటాడు. సో అప్పుడు ఫ్రాంక్ అయాన్ని ఆపేస్తాడు. సరిగ్గా అదే టైంలో అక్కడ భారీ తుఫాన్ మొదలవుతుంది. అందులో గాలి చాలా బలంగా వీస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి చేసిన ఆ ప్లేను ఆ గాలి పెడుతూ నెమ్మదిగా అలా అలా పైకి లేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళకి మళ్ళీ ఆశ చిగురుస్తుంది, ఇది నిజంగా ఎగురుతుందేమో అనుకుంటారు. కానీ ఆ తుఫాన్ ఎక్స్ట్రీమ్గా ఉండడం వల్ల పూర్తిగా ప్లేన్ అంతా చెత్తతో నిండిపోతుంది. తుఫాన్ తగ్గిపోయిన తర్వాత అందరూ డిప్రెస్ అయిపోతారు, ఎందుకంటే ఆ ప్లేన్ నిజంగా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళగలదా అన్న నమ్మకం ఇంకా వాళ్ళు లేదు. కానీ అప్పుడే ఫ్రాంక్ చెప్తాడు, మనమంతా చాలా కష్టపడ్డాం, దీన్ని మళ్ళీ మనం ఎత్తాలి, ఇక్కడే వదిలేయకూడదు అంటాడు. అంతే అందరూ కలిసి ఆ ప్లేన్ని మళ్ళీ మట్టిలో నుంచి బయటికి తీస్తారు. దాన్ని తీసి మట్టి లేని ప్రదేశంలో పెడతారు. తర్వాత ప్లేన్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది, కానీ వెంటనే ఆఫ్ అయిపోతుంది. అలా చాలాసార్లు ట్రై చేస్తారు. చివరికి ప్లేన్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇంజిన్ సౌండ్ విన్న స్మగ్లర్లు వెంటనే అటువైపు వచ్చేస్తారు. వాళ్ళు గుర్రాల మీద గన్సు చేత పట్టుకుని వాళ్ళని చంపడానికి వచ్చేస్తూ ఉంటారు. సో వెంటనే వీళ్ళంతా ప్లేన్లోకి ఎక్కేస్తారు. అయితే ప్లేన్ లోపల కూర్చోవడానికి వాళ్ళకి పెద్దగా స్పేస్ ఉండదు, అందువల్ల బయటే వింగ్స్ వేలాడుతూ ఉండిపోతాయి. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పెద్ద విమానాన్ని చిన్నగా కట్ చేసి చిన్న ప్లేన్గా మార్చేసి ఉంటారు. చివరికి ప్లేన్ నెమ్మదిగా రన్వే మీద పరుగులు తీస్తుంది. స్మగ్లర్లేమో వెనక నుంచి కాలుస్తూ ఉంటారు, కానీ ఒక్క బుల్లెట్ కూడా వాళ్ళకి తగలదు. ఇంతలోనే రన్వే అంతా అయిపోతుంది. స్మగ్లర్లు అలా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నెక్స్ట్ మూమెంట్లోనే వాళ్ళ ఫినిక్స్ ప్లేను లోయ మీదుగా పైకి ఎగిరిపోతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఎందుకంటే వాళ్ళు వారాల తరబడి కష్టపడి తయారు చేసిన ప్లేను నిజంగానే ఎగురుతుంది. అంతే, ఇంతవరకు ఎవరు బయటపడలేని రీతిలో ఉండే డెజార్ట్ నుంచి వాళ్ళు బయటపడతారు. ఫైనల్గా మళ్ళీ స్క్రీన్ మీద వాళ్ళందరి ఫోటోలు కనిపిస్తాయి. వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి వాళ్ళ జీవితాల్లో హ్యాపీగా ఉంటారు. ఫ్రాంక్ అతని కో పైలట్ కలిసి ఒక కొత్త ఎయిర్లైన్స్ స్టార్ట్ చేస్తారు, పేరు ఫినిక్స్. మరోవైపు ఎలైట్ ఫోటో ఒక మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంటుంది. దాని కింద నాసాకి కొత్త ఆశ అని రాసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలియట్ నాసా కోసం పనిచేస్తున్నాడు అనమాట. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.